హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో మీరు మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే లాకి సంబంధించిన ప్రతి వీడియో అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి మనకు లేబర్ లాలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అది బేసిక్ కాన్సెప్ట్, అది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అనమాట. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అంటే ఏంది, దాని గురించి మనం తెలుసుకోబోతున్నాము. జనరల్గా ఏంటంటే డిస్ప్యూట్ అనేది ఏంది, డిస్ప్యూట్ అంటే ఏంటంటే మామూలుగా భేదాభిప్రాయాలలాగా అనమాట. అంగీకరించకపోవడం, ఇద్దరు అంగీకరించకపోవడం, లేకుంటే ఏదైనా చిన్న ఇష్యూలు రావడం, ఇవన్నీ డిస్ప్యూట్ వస్తాయి అనమాట. సో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అంటే మనకు ఇండస్ట్రీలో ఏదైతే కంపెనీలో జరిగే డిస్ప్యూట్స్ని ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అంటే అంటారు మనకు. సో ఇవన్నీ ఎవరి మధ్యలో జరుగుతాయి ఇండస్ట్రీ డిస్ప్యూట్స్ అనేది? ఎంప్లాయర్ మధ్యలో. ఓకే, అంటే ఒక కంపెనీకి ఇంకో కంపెనీకి మధ్యలో ఏట జరగవచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు ఏదైనా ఇష్యూలు వస్తే అక్కడ ఏట జరగవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక కంపెనీ ఇంకో కంపెనీతోని టైఅప్లు ఉంటాయి అన్నమాట. అక్కడ ఏమైనా ఇష్యూలు వస్తే అక్కడ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎంప్లాయర్స్కు వర్క్ మ్యాన్ మధ్యలో రావచ్చు. అంటే కంపెనీ మేనేజ్మెంట్కు వర్క్ మ్యాన్ ఎవరైతే పనిచేస్తారో ఎంప్లాయీలు వాళ్ళ మధ్యలో ఇటు రావచ్చు. అలాగే వర్క్ మ్యాన్ మధ్యలో ఇటు రావచ్చు అనమాట. ఎంప్లాయీస్ మధ్యలో ఇటు రావచ్చు అనమాట. ఇష్యూస్ అనేది ఎక్కడైనా రావచ్చు. అది ఇండస్ట్రీలో వస్తే మాత్రం అది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ కిందకి తీస్తారనమాట. ఓకే, సో ఇవన్నీ ఎక్కడ వస్తాయి మనకు? ఎంప్లాయ్మెంట్ సంబంధించింది వస్తాయి, నాన్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి వస్తాయి. అట్లనే కండిషన్స్, ఏదైనా వర్కింగ్ కండిషన్స్ గురించి దాని గురించి ఇటు వస్తాయి అనమాట. సో లేబర్ సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి ఇట మనకు వస్తుంటాయి అనమాట. సో దీంట్లో కీ ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి మనకు? డిస్ప్యూట్ అనేది ఉండాలన్నమాట. అలాగే ఇది ఎంప్లాయర్కు లేకుంటే వర్క్మెన్ లేకుంటే వర్క్మెన్ మధ్యలో ఉండాలి. అట్లనే ఇది డిస్ప్యూట్ రిలేటెడ్ టు ఎంప్లాయ్మెంట్, నాన్ ఎంప్లాయ్మెంట్, టర్మ్స్ అండ్ కండిషన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్, లేబర్కి సంబంధించిన కండిషన్స్ ఇవి ఉండాలన్నమాట. అలాగే ఈ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అంటే మనకేంటంటే అది కలెక్టివ్ నేచర్ ఉండాలన్నమాట. కలెక్టివ్ నేచర్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ సంబంధించి ఉండాలి. అప్పుడే మనకు ఇది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ కిందకి వస్తుంది అనమాట. కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఈవెన్ సింగిల్ పర్సన్కి ఉన్నాయి, అవి మనకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్కి వస్తాయి. అవి తర్వాత నేర్చుకుందాం. జనరల్గా అయితే ఏంటంటే మనకు ఈ కలెక్టివ్ నేచర్ ఉన్నాయి, మనకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, సో నేను చెప్పినట్లు ఇండివిజువల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి కదా. ఇండివిజువల్ డిస్ప్యూట్స్ మనకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్కి ఎప్పుడు వస్తాయంటే మనకు ఒక ఎంప్లాయీని డిస్మిసల్ చేసినప్పుడు కానీ డిశ్చార్జ్ చేసినప్పుడు అవేంటంటే మనకు అవి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ కిందకి ఉంటుంది అనమాట. ఒక ఎంప్లాయీని తీసేసుకోము, రిట్రెచ్మెంట్ చేసినప్పుడు అవేంటంటే అవి ఈవెన్ దో ఒక ఎంప్లాయీకి ఉన్నా కూడా అది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ కిందకి వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంది మనకు టైప్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ ఏమేమి టైప్స్ ఉంటాయంటే మనకు మామూలుగా ఏంటంటే ఇంట్రెస్ట్ డిస్ప్యూట్స్ అంటే ఒకటి ఉంటాయి. అలాగే రైట్ డిస్ప్యూట్స్ అంటే ఉంటాయి, రికగ్నైజేషన్ డిస్ప్యూట్స్ అంటే ఉంటుంది, అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ డిస్ప్యూట్స్ అంటే ఉంటుంది. ఇంట్రెస్ట్ డిస్ప్యూట్స్ ఏంటంటే జనరల్గా ఏంటంటే మనకు రిలేటెడ్ టు వేజెస్, ఓకే, సాలరీ పరంగా కానీ, బోనస్ పరంగా కానీ, అలవెన్సెస్ పరంగా కానీ, ఇవన్నీ ఏంటంటే మనకు ఇంట్రెస్ట్ డిస్ప్యూట్స్ కిందకి వస్తాయన్నమాట. అలాగే రైట్స్ డిస్ప్యూట్స్ అంటే ఏంటంటే మనకు ఎంప్లాయీకి సంబంధించిన బేసిక్ రైట్స్ ఏవైతే ఉంటాయో లేబర్ కోర్ట్ ప్రకారము అవన్నీ ఏంటంటే మనకు రైట్స్ డిస్ప్యూట్స్ కిందకి వస్తాయన్నమాట. సో ఇంకోటి రికగ్నైజేషన్ డిస్ప్యూట్స్ అంటే ఈ ట్రేడ్ యూనియన్ సంబంధించిన రికగ్నైజేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ సంబంధించిన అనేది మనకు రికగ్నైజేషన్ డిస్ప్యూట్స్ కిందకి వస్తాయి. ఇంకోటి అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ అనేది ఏంటంటే లేబర్ ప్రాక్టీస్ ప్రకారం, లేబర్ లా ప్రకారం మనకు ఏదైతే హక్కులు ఉంటాయో వీటిని మాత్రము అవి దాంట్లో ఏమైనా డిఫరెన్స్ వస్తే మాత్రం అది అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ కిందకి వస్తాయి అనమాట. సో బేసికల్లీ ఏంటంటే మనకు ఈ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మనకు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ప్రతిదీ మనకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ కిందకి వస్తాయి. బేసికల్గా ఏంటంటే ఒక కలెక్టివ్ నేచర్ ఉండాలన్నమాట. కలెక్టివ్ నేచర్ ఉన్నన్ని ఏదైనా సరే ఇష్యూ అనేది మనం లేబర్ కోర్టు కిందకి మనం తీసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఒక ఇంపార్టెంట్ కేసులా మనం చూసుకోబోతున్నాము. ఇది ధరంపాల్ ప్రేమ్చంద్ వర్సెస్ వర్క్మెన్ ఆఫ్ ధరంపాల్ ప్రేమ్చంద్ అనమాట. ఇది ఒక కంపెనీకి సంబంధించిన ఇష్యూ అనమాట. సో దీంట్లో ఫ్యాక్ట్స్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే ధరంపాల్ ప్రేమ్చంద్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ.
సో వాళ్ళు ఏంటంటే ఒక బీడీస్ అమ్ముతారనమాట. బీడీస్ అమ్మేసి ప్యాకింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. సో దీంట్లో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ వచ్చింది. ఒక వర్క్‌మ్యాన్‌కు, మేనేజ్మెంట్‌కు మధ్యలో ఒక ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ వచ్చిందనమాట. సో మేనేజ్మెంట్ ఏమంటదంటే, ఇది బీడీలనేది చిన్నది యాక్టివిటీ. ఇది ఇండస్ట్రీ కిందకి రాదు. ఎందుకంటే ఇది స్మాల్ అనమాట. ఒక కొంతమంది కలిసేసి మనం నార్మల్‌గా యాక్టివిటీస్ చేస్తుంటాము. ఇది ఇండస్ట్రియల్, ఇది మాది పెద్ద కంపెనీ ఏం కాదు. ఇది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ఏం కాదు. ఇది అనేది నార్మల్ కాబట్టి మేమే సాల్వ్ చేసుకుంటాం అని చెప్తారనమాట. సో ఇదేంటంటే ఇది లేబర్ కోర్టు వరకు వెళ్తుందనమాట. లేబర్ కోర్టులో ఏంటంటే మనకు వాళ్ళు ఈ బీడీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతుందో చిన్నది కాబట్టి ఇది నిజంగా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ కిందికి వస్తుందా, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 కిందికి వస్తుందా, లేకుంటే ఈ చిన్నది కాబట్టి ఇది వాళ్ళే సాల్వ్ చేసుకుంటారా అన్నట్లు ఒక ఇష్యూ అయితే వస్తుందన్నమాట. సో మేనేజ్మెంట్ ఏం వాదిస్తుందంటే, సో ఈ యాక్టివిటీ అనేది ఏంటంటే చిన్నదనమాట, స్మాల్ స్కేల్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది ఒక వితిన్ ఫ్యామిలీ లాగా ఉంటుంది, ఫ్యామిలీ లేబర్ లాగా ఉంటుంది, ఇది ఇండస్ట్రీ పెద్దది కాదు అన్నట్లు చెప్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఒక ఫ్యాక్టరీ కింద ఆర్గనైజ్డ్ అనేది లేదు, అందుకోసం ఇది ఇండస్ట్రీ కిందికి రాదు, ఇది మేమే సాల్వ్ చేసుకుంటాము, ఇది ఇండస్ట్రీ కిందికి రాదు అంటే చెప్తుంది అనమాట. సో దాంట్లో ఉన్న పనిచేసే వాళ్ళు ఏదైతే లాయర్ ఉండో అతను ఏమడుగుతాడంటే, ఈ మామూలుగా ఏంది ఇండస్ట్రీ అంటే ఏంది, ఒక సిస్టమేటిక్ యాక్టివిటీ అనేది నడుస్తుంటుంది. ఇక్కడ బీడీలు ఏంటంటే డే టు డే ఒక సిస్టమేటిక్ యాక్టివిటీ అనేది ప్రొడక్షన్ అనేది నడుస్తుంది. అట్లనే ఇక్కడ ఎంప్లాయర్ ఉండు ప్లస్ వర్క్మ్యాన్ ఉండు, వాళ్ళ మధ్యలో రిలేషన్ కూడా ఉంది మనకు. ఇంకోటి బీడీస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతుంది, అందుకోసమే ఇది ఇండస్ట్రీ కిందికి వస్తుంది అంటని వాళ్ళు వాదిస్తారనమాట. అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిస్తుందంటే, బీడీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ అన్ ఇండస్ట్రీ అంటే చెప్తుంది అనమాట. ఎందుకు అంటే ఒక ఇండస్ట్రీకి సంబంధించింది అనేది ఏంటంటే, ఇండస్ట్రీ అంటే ఏంది, ఒక సిస్టమేటిక్ యాక్టివిటీ అనేది ఉండాలన్నమాట. సో ఇక్కడ బీడీ మ్యానుఫ్యాక్చరింగ్లో సిస్టమేటిక్ యాక్టివిటీ అనేది డైలీ నడుస్తూనే ఉంది, అది ఫుల్ఫిల్ అయింది. ఇక్కడ ఎంప్లాయర్ ప్లస్ ఎంప్లాయీ కోఆపరేషన్ అనేది జరుగుతుందనమాట. ఇక్కడ ఎంప్లాయర్ ఉండు అంటే ఎవరైతే ఓనర్లు ఉండో వాళ్ళు ఉండరు, ప్లస్ ఎంప్లాయీస్ ఈ కోఆపరేషన్ అనేది జరుగుతుంది. ఇంకోటి ప్రొడక్షన్ ఆఫ్ ద గూడ్స్, డిస్ట్రిబ్యూషన్ గూడ్స్ ఇది కూడా నడుస్తుంది కాబట్టి ఇది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ కిందకి వస్తుంది అంటని ఇది తీర్పిస్తుంది అనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఏదైనా ఇష్యూ ఈవెన్ బీడీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నా కూడా ఏదైతే ఇష్యూ ఉందో అది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ కిందకి వచ్చేసి వాళ్ళు జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఇంపార్టెంట్ కేసులా మనకు. సో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ గురించి మీకు అర్థమైంది అనుకుంటా. సింపుల్ ఏదైతే డిఫరెన్సెస్ ఏదైతే వస్తాయో అది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ కిందకి వస్తుంది అనమాట. సో కంపెనీల మధ్యలో కానీ, కంపెనీలో పనిచేసే వాళ్ళతో మేనేజ్మెంట్తో కానీ, లేకుంటే కంపెనీలో వర్క్ చేసే వేరే వ్యక్తితో కానీ ఏదైతే కలెక్టివ్ నేచర్ ఉంటుందో అది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ కిందకి వస్తుంది. అలాగే ఈవెన్ ఇండివిజువల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా అది టర్మినేషన్కి కానీ, రిట్రెచ్మెంట్ కానీ, డిస్పోజల్ కానీ ఏదైతే వస్తుందో అది ఈవెన్ దో కలెక్టివ్ నేచర్ లేకున్నా కూడా అది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్కి వస్తుంది. ఇది ఫ్రెండ్స్. సో అలాగే మీకు ఏదైనా టాపిక్ కావాలంటే మాత్రం మనకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో మీకు ఆ టాపిక్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.